తర్వాత పంపవలసిన సరుకు సిద్ధంగా ఉందా? అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. మసాలా దినుసుల పరీక్ష అయిపోయింది, వాటిని కట్టించడం కూడా అయిపోయింది. ఓడరేవుకు పంపించడం ఒక్కటే తెరవాయి. అన్నట్టు హుజూర్, పోయినసారి పంపిన సరుకు ధర కూడా ఓడలో వచ్చేసింది. చాలా సంతోషం. మీరు ఇలాగే మనస్ఫూర్తిగా శ్రమించండి, ఎందుకంటే తర్వాత పంపే సరుకు చాలా ఎక్కువ కాబట్టి లాభం కూడా ఎక్కువే వస్తుంది. అరే రుకయ్య బేగం, మీరా? ప్రణామాలు. తస్లీం జోదా బేగం. మీరు వెళ్ళండి, తర్వాత మాట్లాడతాను. రండి. చెప్పండి, ఏంటిలా వచ్చారు? నేను నా తప్పుకి మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. నేను మీరు మాట్లాడిన దాంట్లో ఏది తప్పుగా అనుకోలేదు, అందుకని మీరు క్షమాపణ అడగక్కర్లేదు, సరేనా? జోదా బేగం, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. మీరెందుకో నాకు దూరంగా ఉంటున్నట్టు అనిపిస్తోంది. నన్ను మీరు దూరం పెడుతున్నారా? అరే, అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు? నేను అలా ఎందుకు చేస్తాను రుకయ్య బేగం? అది ఏం లేదు, ఒక్కోసారి నా మనసులో ఎందుకు అనిపిస్తుందో, జలాల్ మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు, మిమ్మల్ని ఎంతగానో ప్రశంసిస్తూ ఉంటారు. అందువల్ల మీరు ఏదో నాకంటే గొప్పవారనుకుంటున్నారేమో అని. రుకయ్య బేగం, మీరెందుకలా అంటున్నారు? నాకెప్పుడు అలాంటి ఆలోచన రాదు. అంతేకాకుండా మనందరిది ఒకే కుటుంబం. జలాల్ రాసిన ఈ లేఖలో ఏముందో నేను తెలుసుకోవాలి. కుటుంబం అన్నాక ఏ ఒక్కరూ ఎక్కువ కాదు, ఏ ఒక్కరూ గొప్ప కాదు. మీరు ఇలాంటి భావనల్ని మీ మనసులోంచి పూర్తిగా తీసిపారేయండి. అలాగే జోదా బేగం, ఇక నాకు సెలవిప్పించండి. మీతో ఇవన్నీ మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. శుక్రియా. ఖుదా ఆఫీస్. ప్రణామాలు. These are the prototypes. These cannons are much lighter. Their range and accuracy is very superior than yours. హుజూర్, ఫిరంగులు యుద్ధ స్వరూపాన్నే మార్చేయగలుగుతాయి. స్వర్గవాసులైన మీ నాన్నగారు ఆనాడు షహన్షా హుమాయూన్ సాబు గారు షేర్ షా సూరి చేతుల్లో ఓడిపోయారంటే అందుకు కారణం అతని దగ్గర చాలా నాణ్యమైన ఫిరంగులుండడమే. ఇప్పుడు గనక మన సైనికుల వద్ద అలాంటి ఫిరంగులుంటే మొత్తం ఈ హిందూ దేశంలోనే మన సైనికుల్ని ఎదుర్కోవడానికి ఏ వీరుడు సాహసం చేయలేడు. మనం గనక ఈ ఫిరంగులు ఇక్కడే తయారు చేస్తే మనకి తక్కువ వేళలో మంచి ఆయుధాలు సమకూరుతాయి. మీ అభిప్రాయం ఏంటి రాజమన్ సింగ్? ఈ ఫిరంగులు ఎలా ఉన్నాయి? షెహన్షా, ఈ ఫిరంగులు ఖచ్చితంగా మెరుగైనవే. షెహన్షా, ఈ ఫిరంగులు తేలికపాటివి, అందువల్ల వీటిని యుద్ధరంగంలో మనం తేలిగ్గా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. నా అభిప్రాయంలో ఇలాంటి ఫిరంగులు తయారు చేసే కార్ఖానా పెట్టడానికి వీళ్ళని అనుమతించడమే మంచిది. జనీ సార్, మాకు వీళ్ళ ఫిరంగులు నచ్చాయని వీళ్ళకు తెలియజేయండి. అలాగే మాకు ఒక షరతు ఉందని చెప్పండి. అదేమిటంటే, ఆ ఫిరంగులు తయారైన తరువాత వాటిని కేవలం మొఘలాయి సామ్రాజ్యం, దాని సామంత రాజ్యాలు మాత్రమే వాడుకోవాలని చెప్పండి. వాళ్ళ గనక మేము చెప్తున్న ఈ షరతు అంగీకారమే అయినట్లయితే మేము వీళ్ళకి కార్ఖానా నిర్మించుకోవడానికి మేము అనుమతిని ఇస్తామని తెలియజేయండి. ఇందులో ఎటువంటి మార్పు లేదు. షహన్షా ఈజ్ రెడీ టు డీల్, బట్ ఓన్లీ ఆన్ ద కండిషన్ దట్ ఓన్లీ ద మొఘల్ సల్తనత్ విల్ హ్యావ్ ద మోనోపోలీ ఆఫ్ దీస్ వెపన్స్. We accept this condition, Your Majesty. మీ షరతులకు వారు ఒప్పుకుంటున్నారు. ఈ ఫిరంగులు వాడే అవకాశం నీకు రానే రాదు జలాల్, ఎందుకంటే ఇక్కడి నుంచి నువ్వు బయటపడలేవు కదా. ఈ లేఖలో ఆయుధ కర్మాగార ప్రతిపాదన ప్రసక్తి ఉంటుందని నేను అనుకున్నాను. కానీ ఈ లేఖలో ఆయుధాల ప్రసక్తి గాని నా ప్రసక్తి గాని లేనేలేవు. ఎప్పుడు చూసినా ఎందుకో అన్ని జోదాకే లభిస్తాయి. నేను జలాల నుంచి కోరుకున్నవన్నీ తనకేనా? బాల్యం నుంచి నీటి వరకు నేను అన్నిటికంటే ఎక్కువగా నిన్నే కోరుకున్నా జలాల్. కానీ నువ్వు మాత్రం నీ ప్రేమనంతా
ఆ జోదా బేగం మీద వలకబోస్తున్నావు. నా చూపులు మాత్రం ఎప్పుడూ నీ మీదే ఉంటాయి జలాల్. కానీ నీ చూపులు మాత్రం ఆ జోదా బేగం మీదే ఉంటాయి. అంతఃపుర ప్రధానాధికారి స్థానంలో మీరు కూర్చోవాలి. కూర్చోండి రుకయ్య బేగం. ఆ మల్లికా హింద్ గారికి ఎప్పుడు మీ మేలు కోరుకోవాలన్నదే ఆలోచన. ఆవిడ మీ మేలు కోసం ఎన్నో పనులు చేశారు. నేటి నుంచి వ్యాపార సంబంధిత బాధ్యతలన్నీ కూడా మల్లికా హింద్కే అప్పగిస్తారు. చాలు. ఇంతకాలం నువ్వు అడుగడుగున విజయం సాధిస్తున్నావు జోదా. కానీ ఇకపై నీ కడుగడుగున దక్కేది అపజయమే. నువ్వు చేస్తున్న వ్యాపారంతో దానికి ఆరంభం కాబోతోంది. దానివల్లే కదా నువ్వు నీ పదవిని అంత పెద్దది చేసుకున్నావు. నువ్వు నా గుండెల్లో చిచ్చు రేపావుగా జోదా. ఇప్పుడు ఆ మంటల వేడి నీకే తగులుతుంది, నిన్నే దహిస్తుంది. హుజూర్, మా ఈ చిన్న ప్రదర్శన మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. Johnny sir, we've heard a lot about Shahinshah's hunting skills. We would like to experience these. హుజూర్, మన ఆంగ్లేయ మిత్రులు ఏమంటున్నారంటే వేటలో మీకు సాటి లేని వాళ్ళెవరూ లేరని విన్నారట. కనుక వాళ్ళు మీతో కలిసి వేటకి రావాలనుకుంటున్నారు. అప్పుడు మీ నైపుణ్యంలో కొంతైనా వీళ్ళు నేర్చుకోగలుగుతారు. ప్రస్తుతానికి వద్దు, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి ఇప్పటికే చాలా రోజులైంది కదా. షహన్షా, మీరు సరిగ్గానే సెలవిచ్చారు. మనం ఇక్కడికి వచ్చి చాలా కాలం అయింది. మనం ఇక ఆగ్రాకి తిరిగి వెళ్ళిపోవాలి. వీళ్ళు మాతో కలిసి వేటకి రావాలి అనుకుంటే గనక ఇంకెప్పుడైనా మాతో వేటకి రావచ్చు. కానీ ప్రస్తుతం మేము ఆగ్రా తిరిగి వెళ్ళిపోవడం చాలా అవసరం. ఒకే ఒక్క రోజు కదా హుజూర్. వద్దు జానీ సార్, ఇంకెప్పుడైనా. హుజూర్, అంటే మా అతిథి సత్కారాల్లో ఏదో లోపం ఉండి ఉంటుంది. అందువల్లనేమో హుజూర్, మేం చేసే ఇంత చిన్న విన్నపాన్ని కూడా మీరు ఒప్పుకోవడం లేదు. అలాంటిదేం లేదు జానీ సార్. సరే కానివ్వండి, రేపు వేటకు వెళ్ళే ఏర్పాట్లు అవి చేసుకోండి. మీరు మాకు ఎంతో సేవ చేశారు గనక మిమ్మల్ని నిరాశపరచడం మాకు ఇష్టం లేదు. శుక్రియా హుజూర్. ఏర్పాట్లన్నీ రేపు ఉదయానికల్లా సిద్ధమవుతాయి. Your Majesty, please let us present the best wine of ours. ఆగండి.
ఇక ఇవ్వండి. హుజూర్, మాన్సింగ్ గారు మీరు కూడా రుచి చూడండి. వద్దండి, నాకు మద్యపానం అలవాట్లేదు. మరి బీర్బల్ సాబ్ గారు మీరు తీసుకుంటారుగా? షెహన్షాకి తోడుగా నేను తప్పకుండా తీసుకుంటాను. శుక్రియా. ఓరి దేవుడా, అరే తొందరగా నీళ్లు తీసుకురండి. జోధా, పదండి ఇక్కడ నుంచి. అసలు మీరు చేయి కాల్చుకున్నారు, చూడండి ఎంత కాలిందో. లేదు మోతి, ఈ మంటలు ఆర్పడం చాలా ముఖ్యం. ఈ మంటలు గనుక ఆర్పకపోతే ఎంతో మంది రైతుల కలలు మాడి బూడిదైపోతాయి. నీళ్లు తీసుకురండి తొందరగా. తోడర్మల్ గారు, ఇదంతా ఎలా జరిగింది అసలు? ఎలా జరిగిందో నాకు కూడా తెలియదు, ఇప్పుడే వస్తున్నాను. మంటలైతే ఆరిపోయాయి జోదా బేగం, కానీ సరుకు మొత్తం కాలిపోయి బూడిదైపోయింది. ఎవరో ఒకరు చెప్పండి, ఈ నిప్పు ఎలా అంటుకుందో చెప్పండి. మాకేం తెలీదు హుజూర్. మంటలు హఠాత్తుగా ఎలా అంటుకున్నాయి? ఇక్కడ అసలు కాలిపోగల వస్తువులే లేవే. ఇలా చూడండి అమ్మీజాన్, ఇదో కాగడ. ఇది ఇక్కడ ఎందుకు పడి ఉన్నట్టు? అంటే ఇది అగ్ని ప్రమాదం కాదని అర్థం. ఎవరో మంట పెట్టారు, ఎవరో కావాలని చేసిన పని. కానీ అంతటి ఘోరం ఎవరు చేసుంటారు తోడర్మల్ సాబ్? ఇలా మంట పెట్టినందువల్ల ఎవరికైనా ఏం ప్రయోజనం ఉంటుంది? అదే అర్థం కావడం లేదు సలీమా బేగం. కానీ ఇంతకు ముందు మసాలా దినుసులు తడిచిపోయి పాడైపోవడం, ఇప్పుడు ఇలా మంటల్లో తగలబడ్డం, ఇది కేవలం కాకతాళీయంగా జరిగింది కాదు. తోడర్మల్ గారు, రహీం, దీనికి కారకులు ఎవరో సత్వరమే తెలుసుకోండి. ఏ ఖుదా, ఇలా మంట పెట్టింది ఎవరు? అంటే నేను అడిగేది, ఇక్కడ మంటలు ఎలా అంటుకున్నాయి జోదా? ఆ సంగతి నాకు తెలియదు రుకయ్య బేగం. కానీ ఈ ఘోరానికి పాల్పడింది ఎవరు అతి త్వరలోనే తెలిసిపోతుంది. ఎన్ని ప్రయత్నాలన్నా చేసుకో జోదా, ఇక్కడ ఈ మంటలు రగిలించింది ఎవరో నువ్వు తెలుసుకోలేవు జోదా. ఆదాబ్ అమ్మీజాన్. రా మురాద్ రా, బావున్నావా? బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? ఉన్నట్టుండి మీకు మీ అమ్మీజాన్ ఎలా గుర్తొచ్చింది? అది ఏం లేదు, మసాలా దినుసుల గోదాములో మంటలు అంటుకున్నట్టు నాకు తెలియవచ్చింది. అది ఎవరై ఉంటారో మీకేమైనా తెలుసా? ఇంతవరకు ఎవరూ తెలియదు, అయితే బయటపడిపోతుంది. సలీం భాయ్జాన్ ఇప్పుడు ఇక్కడ లేరు కనుక మీకు ఎలాంటి అవసరం వచ్చినా సరే మీరు నిర్మోహమాటంగా అది నాకు చెప్పవచ్చు. తప్పకుండా, ఏదైనా అవసరం వచ్చినప్పుడు నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. కానీ ప్రస్తుతానికి నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. నీ భవిష్యత్తు గురించి కలలు కను. త్వరలోనే నీకు వివాహం జరగబోతుంది కదా. షహిన్షాకి ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది. షహిన్షా తిరిగి రాగానే వారు నీ పెళ్లి తేదీ కూడా నిశ్చయించేస్తారు. సరే, ఇక నాకు సెలవు ఇప్పించండి. ఆదాబ్. ప్రణామాలు మల్లికా హింద్. ప్రణామాలు తోడర్మల్ గారు. ఆదాబ్ అమ్మీజాన్. సంతోషంగా ఉండు. ఏమైనా తెలిసిందా? చాలా క్లిష్టమైన వ్యవహారం మల్లికా హింద్.
అమీజాన్, ఈ సంఘటన పరిశోధన వల్ల తేలింది ఏంటంటే ఈ పని తెలిసిన వాళ్లే చేసుంటారని. ఆ వ్యక్తి ఎవరో మహల్లోని వారై ఉంటారు. అలా అనుమానించడానికి కారణం? మలికా హింద్ బయట సైనికులు కాపలా కాస్తున్నారు. అలాంటప్పుడు లోపలికి ప్రవేశించగల వ్యక్తి మహల్కి చెందిన వ్యక్తి అయి ఉండాలి. అయితే అది ఎవరై ఉంటారో అర్థం కావటం లేదు. సరే, అయితే ఎవరై ఉంటారో కనుక్కోవడానికి మీ ప్రయత్నాలు మీరు చేయండి. అయితే గట్టిగా నమ్మగల విషయం తెలిసే వరకు ఈ సంగతి గురించి బయట ఎవరికి తెలియనివ్వకండి. చిత్తం అమ్మీజాన్. ప్రణామాలు. పందెం కట్టడానికి సిద్ధంగా ఉన్నారా మన్సింగ్? ఇవాళ వేటలో మొదటిగా తుపాకీ పీల్చేది మేమే. అందులో సందేహం లేదు. అయితే వేటాడడానికి అదృష్టం కూడా కలిసి రావడం ముఖ్యం షహన్షా. ఒకవేళ మీరు వేటాడుతున్న జంతువు దానంతటదే మా దగ్గరికి వచ్చేయచ్చుగా. అలా కూడా జరగచ్చు, కానీ ఇది ఎంతవరకు జరుగుతుందో వేట ముగిశాకే తెలుస్తుంది. పదండి. షహన్షా, అలా దగ్గుతున్నారేమిటి? ఏమైంది? మేం బాగానే ఉన్నాం. హుజూర్, మీరు అలసిపోయారేమోనని నాకు అనిపిస్తోంది. అందువల్ల ఈ వేట ఆలోచన రేపటికి వాయిదా వేస్తే ఎలా ఉంటుంది? వద్దు, మేం వేటకెళ్లే ముందు కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. రాజా మాన్సింగ్, రాజా బీర్బల్ సాబ్ ఎక్కడున్నారా? వారికి వేటపై ఆసక్తి లేదని మీకు తెలుసుగా. వారు విశ్రమించి ఉంటారు. కావాలంటే పిలిపిస్తాం. మేం కూడా కొంచెం విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఇక ఆ తర్వాత ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మీరు కూడా రండి, విశ్రాంతి తీసుకుందరు కానీ. ఇది అలసట కాదు హుజూర్, నేను మీకిచ్చిన విష ప్రభావం. ఆ విషం మెల్లమెల్లగా మీ రక్తంలోకి వ్యాపిస్తుంది. ప్రణామాలు అత్తయ్య గారు. చిరంజీవ, మీరెందుకు శ్రమపడి ఇలా వచ్చారు? నా కబురు పెట్టుంటే నేనే వచ్చేదానికి. నీకు కష్టం వచ్చినప్పుడు నేనే వచ్చి చూడాలి కదా తల్లి. సరుకుల గోదాంలో చెలరేగిన మంటల వల్ల నీ చేయి కాలిపోయినట్టు నాకు తెలిసింది. నీకు నీ గురించి పట్టించుకునే సమయం లేదుగా. అందుకని నేనే ఈ లేపనం తీసుకుని నేను కోప్పడ్డానికి వచ్చాను. రా, ఇలా కూర్చో. చేయి ముందుకు చాపు. యా ఖుదా, చాలా ఎక్కువగా కాలిపోయింది. నువ్వు వెళ్ళు. ఏమైంది? బాధపడుతున్నావా? బాగా నొప్పిగా ఉందా? లేదత్తయ్య గారు, నా బాధకి కారణం వేరే. ఏంటంటే తోడర్మల్ గారు నాకు చెప్పిన ప్రకారం ఈ దహనకాండ వెనుక మెహల్కి చెందిన వ్యక్తే ఉన్నారట. అయిన వాళ్లే అయ్యుంటారంట. యా ఖుదా, ఎవరై ఉంటారు? అది నాకు తెలియదు అత్తయ్య గారు. ప్రస్తుతం ఇక్కడ షహిన్షా ఉండుంటే వారు వెంటనే కనిపెట్టేసేవారు. అలా కాదు జోధా, నువ్వు కూడా జలాల్కి ఏమాత్రం తీసిపో. నీకున్న తెలివితేటలతోటే నువ్వు ఆ రహస్యాన్ని కనుక్కుంటావన్న నమ్మకం నాకుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, సాధారణంగా మనం ఎవరిని మనవాళ్లు అనుకుంటామో వాళ్ల మొహాన్ని ఆత్మీయత ముసుగుతో కప్పుకొనుంటారు. నువ్వు అప్రమత్తంగా ఉండాలి. ఇన్షా అల్లా ఆ నేరస్తులెవరో తొందరలోనే తెలుస్తుంది. ఇక నువ్వు విశ్రాంతి తీసుకో. నేను నమాజ్ చేసుకోవాల్సిన వేళయింది. Good news, sir. The poison is showing its effects. Shahanshah is feeling weak. Nobody will ever know that he has been poisoned. మీరు చాలా గొప్ప ఎత్తు వేశారు హుజూర్. ఆ విషాన్ని మద్యంలో కలపటానికి బదులు మధుపాత్ర అంచులకి అంటించారు. Yes, this poison will go slowly. Within 2-3 weeks, he will die. And it will look like a natural death. But it will take time, sir. But we are not in a hurry. యా ఖుదా, మా గొంతు మండుతోంది. జోధా బేగం,